మారుతున్న కాలం మరువలేని విలువలు. ఆ రోజుల్లో ఇంటి తలుపులు తీయగానే పక్కింటి వాళ్ళతో ప్రేమగా పలకరింపు, ఒకరి బాధను ఇంకొకరు అర్థం చేసుకునే వాళ్ళు గడిపేది సాధారణ జీవితమైన సంతృప్తిగా ఉండేవారు. సంబంధాలు బలంగా ఉండేవి. పెద్దల మాటలకి గౌరవం విలువ ఉండేది. మనుషుల మధ్య ప్రేమ, నమ్మకం, బంధం, సంస్కృతి, సంప్రదాయం, కుటుంబం ఇవే జీవితానికి ఆధారంగా ఉండేది మనం. ఆ రోజుల్లో ఆస్తులు ఎక్కువగా లేకపోయినా ఆప్యాయతలు ఎక్కువగా. ఉమ్మడి కుటుంబాలు, ఒకే ఇంట్లో 10 మంది ఉండేవాళ్ళు. కష్టం వస్తే పంచుకోవడం, సంతోషం వస్తే పెంచుకోవడం, దారిలో ఎవరైనా కనిపిస్తే ఉల్లాసంగా ఉన్నారా అని ఆత్మీయంగా పలకరించే సంస్కృతి, పొలాల్లో పండించిన స్వచ్ఛమైన ఆహారం, కష్టపడే తత్వం, రోగాల కంటే ఆరోగ్యం ఎక్కువగా ఉంది, మాటిస్తే తప్పనిసరి, ఆచారాల పట్ల భక్తి. టెక్నాలజీ గురించి పెద్దగా తెలియకపోయినా స్మార్ట్ ఫోన్లు లేవు, ఇంటర్నెట్ లేదు, సోషల్ మీడియా లేదు. చాలా అమాయకులు కానీ స్వార్థపరులు కాదు. చాలా నిజాయితీగా ఉండేవాళ్ళు. ఇంటికి వచ్చే అతిథిని కుటుంబ సభ్యుల్లా చూసుకునేవాళ్ళు. ఈ రోజుల్లో సౌకర్యాలు పెరిగాయి, టెక్నాలజీ పెరిగింది, అవకాశాలు పెరిగాయి. అదేవిధంగా మనుషుల మధ్య దూరం కూడా పెరిగింది. మనం పక్కింటి వారి పేరు కూడా తెలియని జీవితం. మన దగ్గర అన్నీ ఉన్నాయి కానీ ఒకే ఇంట్లో ఉన్న ఒంటరితనం. అందరి చేతుల్లోనూ ఫోన్లు. పక్కన ఉన్న మనిషితో కంటే తెలియని మనుషులతో వేల మైలు దూరంలో ఉన్న వాళ్ళతో సమయం ఎక్కువ గడుపుతున్నాము. హ్యూమన్ కనెక్షన్ కంటే డిజిటల్ కనెక్షన్ ఎక్కువైపోయింది. అభివృద్ధి ముందు మన సంస్కృతిని మర్చిపోవద్దు మామ. అదే మన అసలైన గుర్తింపు. ఒకసారి ఆలోచించు, నువ్వంటే ఏంటో తెలుసుకో.